అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక మేము చెప్పే ముచ్చట్లు మీ లైఫ్ స్టైల్ని మార్చే ముచ్చట్లు. డబ్బు సంపాదన కోసం గజిబిజిగా పరిగెట్టుకుంటున్నోళ్ళందరికీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చే ముచ్చట్లు, మిమ్మల్ని భద్రంగా ఉంచే ముచ్చట్లు. మరి లేట్ చేయకుండా మన ముచ్చట్లను మొదలు పెట్టుకుందామా? అయితే గియాల ప్రపంచమంతటా మహిళా సమానత్వ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అసలు ఆడబిడ్డ లేకపోతే ఈ సృష్టే లేదు. కానీ సమాజంలో వాళ్ళకు దక్కాల్సిన హక్కులు, గౌరవం సంపూర్ణంగా దక్కుతున్నాయా అంటే మనం ఇంకా ఆలోచించుకోవాల్సిందే. పొలం పనుల కానుంచి ఆకాశంలో రాకెట్లు నడిపేదాకా ప్రతి రంగంలో మన ఆడబిడ్డలు మగవారి కంటే ఏమాత్రం తీసిపోకుండా ముందంజలు ఉన్నారు. కానీ ఇప్పటికీ అనేక చోట్లల్లా సమాన పనికి సమాన వేతనం దక్కకపోవడం, అవకాశాలల్లా భేదభావాలు చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. చట్టాలు ఎన్ని వచ్చినా కూడా సమాజంలో రావాల్సిన మార్పు ఇంకా బాకీగానే ఉన్నది. ఆడవాళ్ళు హక్కులను కాపాడుకోవడం, వాళ్ళ పురోగతిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ అంతర్జాతీయ అవగాహన దినోత్సవం. అయితే దీని ముఖ్య ఉద్దేశం అయితే ఇది: ప్రతి ఇంట ఆడపిల్లలను చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు చేసినప్పుడే ఈ సమానత్వానికి అసలైన అర్థం వస్తుంది. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. గోవాలో ఉన్న ఏ ప్రసిద్ధ చర్చిల సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పవిత్ర పార్థివ దేహం భద్రపరచబడింది. ఏ. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్. బి. శాంతాక్రూజ్ చర్చ్. సి. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. డి. సే కాథెడ్రల్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏందనేది మన ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా. అప్పటిదాకా మన ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండాలి. ఇక గియల్లా ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజైన మిలాదున్ నబీ పండుగను మన దేశమంతా ఎంత సందడిగా జరుపుకుంటారో ముచ్చట పెట్టుకుందాం. ఈ పండుగ రోజున మన దగ్గర గెజిటెడ్ సర్కార్ సెలవు కూడా ఇస్తారనే సంగతి మన అందరికీ తెలిసిందే కదా. మరి ఈ పండుగ విశేషాలు, దాని ఎన్నుకున్న గొప్పతనం ఏందో ఇప్పుడు వివరంగా చూద్దాం పాండ్రి. ఇక ఈ రోజు మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆనందంగా జరుపుకుంటున్న పవిత్రమైన రోజు మిలాదున్ నబీ. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 3వ నెల అయిన రబియాల్ అవ్వల్ 12వ తారీఖున ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ భూమి మీద జన్మించిండ్రు. ఆయన పుట్టిన ఈ పవిత్రమైన రోజును యాది చేసుకుంటా మనందరం మిలాదున్ నబీ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటాం. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి? ప్రవక్త గారు ఈ లోకానికి వచ్చినందువల్ల ఉన్న విశిష్టత ఏంది అనే విషయాలను ఇప్పుడు సూటిగా తెలుసుకుందాం. ప్రవక్త మహమ్మద్ గారు జన్మించిన సమయంలో లోకంలో అజ్ఞానం, చీకటి, అసమానతలు బాగా ఉండేటివి. బలవంతులు బలహీనులను వేధించేటోళ్ళు, ఆడపిల్లలంటే సులకన భావం ఉండేది. గలాంటి రోజులల్లా ప్రవక్త గారు ఒక వెలుగు దివ్యలాగా ఈ లోకంలో అడుగుపెట్టిండ్రు. గాయన జన్మించిన పవిత్ర గడియను గుర్తు చేసుకుంటా అల్లా మనకిచ్చిన గీ గొప్ప కానుకను కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనం గీ మిలాదున్ నబీ జరుపుకుంటాం. ఈ రోజున రంగురంగుల విద్యుత్ దీపాలతోని ఇళ్లను, మసీదులను అలంకరిస్తారు. వీధులలా మిలాద్ జులీస్ ర్యాలీలు తీసుకుంటా ప్రవక్త గారి మీద ఉన్న ప్రేమను నాతియే షరీఫ్ల ద్వారా గానం చేస్తారు. ఈ పండుగ అసలైన విశిష్టత ఏంటంటే ప్రవక్త గారి జీవితాన్ని, ఆయన చూపిన మంచి బాటను మన జీవితాల్లోకి అలవర్చుకోవడమే. ప్రవక్త గారు కేవలం మనుషులకే కాదు, చెట్లు, చేమలు, మూగజీవాల పట్ల కూడా దయ చూపించాలని చెప్పిర్రు. లోకంలో అందరినీ ప్రేమించింది, అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు అనేది ఆయన చెప్పిన గొప్ప మాట. ఆకలితో ఉన్నోళ్లకు అన్నం పెట్టుడు, పేదలకు సహాయం చేసుడు ఇస్లాంలో ఎంతో పుణ్యంతో కూడుకున్న పని. ఈ పండుగ రోజున ప్రసాదాలు, తబర్రుక్, అన్నదానాలు, లంగర్ చేసి పేదలకు పంచడం వెనుకున్న ఉద్దేశం కూడా గిదే. కులం, మతం, రంగు, పేద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ సమానమే అని ప్రవక్త గారు చాటి చెప్పిర్రు. మన తెలంగాణ గంగా జమున తెహాజీద్ సంస్కృతి లాగానే అందరూ కలిసిమెలిసి బాయ్ బాయ్ లాగా ఉండాలని ఆయన బోధించిండ్రు. కాబట్టి మిలాదున్ నబీ అంటే కేవలం పండుగ చేసుకోవడం, అలంకరణలు చేయడం మాత్రమే కాదు, ప్రవక్త గారు చూపిన సత్యం, అహింస, దయ, సోదర భావం అనే మంచి గుణాలను మన గుండెల్లో నింపుకోవడమే నిజమైన వేడుక. మన మనసులో ఉన్న ద్వేషాలను వదిలేసి నలుగురికి ప్రేమను పంచుదాం. మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని కోరుకుందాం. చూసిండ్రు కదా
ప్రవక్త మహమ్మద్ చూపిన ప్రేమ శాంతి మార్గాన్ని యాది చేసుకుంటా అందరూ ఎంత పండుగ లెక్క జరుపుకుంటున్నారో ఈ పవిత్రమైన రోజున మన అందరి నడుమ బాయి బాయి బంధం ఇంకా గట్టిపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక జీవితంలో అనుకున్నది ఒక్కటైతే అయ్యేది ఇంకొకటి అవుతుంది. ఏందో నా రాత గిట్ల రాసి పెట్టున్నది అని చాలా మంది బాధపడతా ఉంటారు. జరిగే పరిణామాలను దలుచుకుని రందిపడతా ఉంటారు. కానీ మన చేతుల్లో లేని విషయాలను కాలం మన ముందుకు తెచ్చే పరిస్థితులను మనస్ఫూర్తిగా స్వీకరించడమే విధిని అంగీకరించడం. యాక్సెప్టెన్స్ ఆఫ్ డెస్టినీ అంటే చేతులెత్తేసి ఊరుకోవడం కాదు, నిజాలను ఒప్పుకొని ధైర్యంగా ముందుకు సాగడం. అసలు ఈ విధిని ఎలా అర్థం చేసుకోవాలి, మనసుకు శాంతిని బలాన్నిచ్చే స్వీకరణ గుణాన్ని ఎట్లా అలవర్చుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు వివరంగా చెప్పనీకి ప్రముఖ నిపుణులు సుధీర అడుసుపల్లి మేడం మనతోని రెడీగా ఉన్నారు. లేట్ చేయకుండా గీయాల్టి ముచ్చట మొదలు పెట్టుకుందాం పానరి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డెస్టినీ. డెస్టినీ అంటే ఏంటండి? విధిని మనం అంగీకరించాలి. విధిని అంగీకరించడం అంటే ఏంటండి? కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. అలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్లో వస్తే వాటిని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. అంతేకాని అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే లైఫ్ ఎలా ముందుకెళ్తుందండి? సో ఆ సిచ్యువేషన్స్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడాన్ని ఏమంటారు? విధిని అంగీకరించడం అంటారు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నేను హర్ట్ చేసింది, అక్కడే ఆగిపోయాం అనుకోండి, దాని గురించే ఎక్కువ బాధపడుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనకేమవుతుందండి? మన మెంటల్ పీస్ పోతుంది, డిప్రెషన్కి వెళ్తాము, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దానిలో నుంచి ఎంత తొందరగా బయటికి వస్తే అంత మంచిది. తొందరగా బయటకు రావాలి. ఎలా? దాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేసి ముందుకు సాగాలి. దాని గురించి నువ్వు ఆలోచిస్తూ నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని పాడు చేసుకోకూడదు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ డెసిషన్స్ నువ్వు తీసుకోవాలంటే ఫస్ట్ దాన్ని మెంటల్గా ఫ్రీ అవ్వాలి. నువ్వు మెంటల్గా ఫ్రీ అయితే కానీ దాని గురించి ఆలోచించలేవు. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ నీ మైండ్లో ఉంటుందో నువ్వు డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోలేవు. కాబట్టి దాని నుంచి ఫ్రీ అయిపోయి బయటికి వచ్చి మంచి డెసిషన్స్ తీసుకొని నీ లైఫ్ని అందంగా మార్చుకోవాలి. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి నువ్వు న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నావు కదా. ఎప్పుడైతే నువ్వు న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నావో అక్కడ మళ్ళీ మీకు కొత్త పరిచయాలు, కొత్త బంధాలు ఇవన్నీ వస్తాయి. దాంతో స్లోగా నువ్వేం చేస్తావు? ఆ జరిగిన ఇన్సిడెంట్ని మర్చిపోతావు. కాబట్టి ఏ విషయం జరిగినా దాని దగ్గరే ఆగిపోకుండా ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. దీన్ని ఏమంటారండి? విధిని అంగీకరించడం అంటారు. దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. కొంతమంది మహనీయుల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ బాగా తెలుసు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఆదర్శవంతుడు. ఎలా ఆదర్శవంతుడు? ఏ సిచ్యువేషన్స్లో ఆయన విధిని యాక్సెప్ట్ చేశారు మనం చూద్దాం. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు నిర్ణయించారు. అప్పుడు కైకేయ గారు వెళ్ళి దశరథ మహారాజుని వరాలు అడుగుతారు. ఏమని అడుగుతారు? పట్టాభిషేకం భరతుడికి చేయాలి అని అడుగుతారు. రాములు వారు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని చెప్తుంది. మరి దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడు అంటే చాలా ఇష్టం. మరి ఆవిడ చెప్పింది ఆయన నోటితో శ్రీరామచంద్రుడికి చెప్పడం ఆయనకి చాలా కష్టంగా అనిపించింది. కానీ తండ్రి చెప్పారుగా, దశరథ మహారాజు ఇలా చెప్పారు అంటే తండ్రి ఆజ్ఞను పాటించాలి. తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతా అమ్మవారు, రావణాసురుడు రావడం, ఆయన ఎత్తుకెళ్ళడం, తర్వాత అమ్మవారిని తీసుకురావడం, ఇదంతా మనకు తెలిసిన స్టోరీయేనండి. భగవంతుడంతటి వాడికే విధిని యాక్సెప్ట్ చేయటం అనేది తప్పలేదు. మనం మానవ మాత్రులం. మనం కూడా ఆ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీజే కలాం గారు. కలాం గారు అంటే అసలు మన
యూత్కి చాలా చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? ఆయన చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడతారు. ప్రతిదీ చాలా సింపుల్గా సొల్యూషన్స్ ఇస్తారు. అందువల్ల చాలామందికి ఆయన అంటే ఇష్టం. ఆయన జీవితంలో ఏం జరిగింది? కలాం గారికి ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేయాలనే కోరిక ఉండేది. అప్పటికే ఆయన ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ చేసేసారు. అయినా కూడా మనకి కొన్ని చేయాలి అనిపించినప్పుడు కొన్ని ప్రయత్నం చేయాలిగా. ఆ ప్రయత్నం చేయడానికి ఆయన కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఆ లైన్లో కూడా ఒక 10-15 మంది కూర్చున్నారు. సో వాళ్ళు ఫస్ట్ 8 మందిని ఇంటర్వ్యూ చేశారు. 8 మందిని ఇంటర్వ్యూ చేశాక ఇంటర్వ్యూలు అయిపోయాయి. మన కలాం గారు కూర్చున్న పొజిషన్ 9వ నెంబర్. కాబట్టి ఆయనకి అవకాశం పోయింది. అవకాశం పోయింది అని చెప్పేసి ఆయన కోరుకున్నది దక్కలేదు అని చెప్పేసి ఆయన అక్కడే ఆగిపోయారండి? ఆగిపోలేదు. మళ్ళా వచ్చారు. సైంటిస్ట్గా ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈరోజు మన దేశానికి మిజైల్ మ్యాన్గా నిలబడ్డారు ఆయన. అదొక్కటేనా? దేశానికి రాష్ట్రపతిగా చేశారు. అప్పుడు ఆయన అనుకున్న కోరికను ఆయన తీర్చుకున్నారు. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి ఎంతోమంది యువతని ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ ఆయన సాధించిన విజయాలే. ఆయన ఆ రోజు అక్కడ దొరకలేదని అక్కడ ఆగిపోయి ఉంటే ఇవన్నీ సాధించే వాళ్ళ? కాబట్టి మనం విధిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిందే, కంపల్సరీగా వెళ్ళాలి. అలాగే మనకి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయండి. ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో ఉంటాయా? ఉండవు. అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు మనం నష్టపోతామో తెలియదు. సమ్ ప్లేసెస్లో మనకి ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చి పంటలన్నీ పాడైపోతాయండి. పంటలన్నీ పాడైపోయాయి అని చెప్పేసి రైతు ఇంకెప్పటికీ మేము పంటలు పండించలేమని ఆపేస్తున్నాడా? లేదుగా. వాళ్ళు ఒక స్టెప్స్ తీసుకుంటున్నారుగా. నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ ఇంకో రకమైన పంట వేసి వాళ్ళు పండిస్తున్నారా, పండించట్లేదా? అంటే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా డెస్టినీని? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇలా యాక్సెప్టెన్స్ ఆఫ్ డెస్టినీ అనేది ప్రతి వాళ్ళు తన లైఫ్లో అలవర్చుకోవాలి. అలవర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు? లైఫ్ ఎప్పుడు మన చేతుల్లో లేదండి. కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండనప్పుడు మనం వాటిని ప్రశాంతంగా యాక్సెప్ట్ చేయాలి. ప్రశాంతంగా యాక్సెప్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని పాడు చేసుకోకుండా అడుగు పెట్టాలి. అప్పుడు మన జీవితం అందంగా మారుతుంది. సో అందరికీ ఏం చెప్తున్నానంటే, డెస్టినీ, విధిని యాక్సెప్ట్ చేయండి. చేసి జీవితంలో ముందుకు వెళ్ళి ఎన్నో విజయాల్ని సాధించండి. చూసిండ్రు కదా, విధిని అంగీకరించడం అంటే జీవితానికి లొంగిపోవడం కాదు, మన ప్రశాంతతకు తదుపరి విజయానికి పునాది వేసుకోవడమే అని సుధీర్ ఆడిసిపల్లి మేడం ఎంత చక్కగా వివరించిండ్రో. జరిగిపోయిన దాన్ని తలుచుకుని కుమిలిపోకుండా జరుగుతున్న దాన్ని జీవిస్తూ ధైర్యంగా అడుగు ముందుకేద్దాం. ఇక ఈరోజు లొల్లిలొల్లున్న దునియాల మన ఒళ్ళు మనసు మంచిగా ఉంచుకోవడానికి యోగా ఎంత అవసరమో మాట్లాడుకుందాం. పొద్దున్నే లేచి యోగా చేస్తే అసలు రోగాల ముచ్చటే ఉండదు. దిల్లు కూడా గమ్మత్తుగా ప్రశాంతంగా ఉంటుంది. మరి యోగాతో నచ్చే లాభాలేంది? దాన్ని మన రోజువారీ జీవితంలో ఎట్లా భాగం చేసుకోవాలనేది గియాల్ట్ మన ప్రోగ్రాంలో చూద్దాం పండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం విన్యాస యోగా ఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ ఆసన ప్రాక్టీస్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, అలాగే స్ట్రెంగ్త్ కోసం, అలాగే మొబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. మీ కంప్లీట్ బాడీ ఓపెన్ అయిన ఫీలింగ్, అలాగే జాయింట్స్ అన్నీ లూజన్ అయిన ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం జాయింట్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు మనం జాయింట్ రొటేషన్స్ స్టాండింగ్ పాస్చర్లో చేద్దాం. ముందుగా సిట్టింగ్ పాస్చర్ నుంచి టేబుల్ పాస్చర్కి రావాలి. టేబుల్ నుంచి మెల్లిగా 2 కాళ్ళను టచ్ చేసి అధోముఖ శ్వానాసనకి వెళ్ళి ఈ పాస్చర్ నుంచి మీరు ముందుగా వాక్ చేస్తూ వెళ్ళాలి. ఇలా వాక్ చేసిన తర్వాత మీరు 2 ఎల్బోస్ని ఇలా పట్టుకొని పల్స్ చేసి మీ లెగ్స్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా మీరు స్టాండింగ్ పొజిషన్కి రావాలి. ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయండి.
గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. గాలి పీల్చుకుంటూ ముందుకు, గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేసుకుంటే కనుక మీ స్పైన్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ బెండ్స్. రైట్ హ్యాండ్ని మీ నడుము మీద ఉంచి లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి మెల్లిగా రైట్ సైడ్ మీరు బాడీ స్ట్రెచ్ చేయాలి. ఇలా ఎంత వీలైతే అంత పుష్ చేస్తూ మీరు స్ట్రెచ్ చేస్తే కనుక మీ లేటరల్ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్, గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్, గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్. ఇలా 5-10 సార్లు చేసిన తర్వాత మెల్లిగా హిప్ రొటేషన్. 2 చేతులను నడుము మీద ఉంచి గాలి వదులుతూ మెల్లిగా రొటేట్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ గాలి వదులుతూ రొటేట్ చేయాలి. తర్వాత రిలాక్స్ అవ్వండి. ఈ పొజిషన్లో ఫార్వర్డ్ బెండ్స్. గాలి పీల్చుకుంటూ 2 చేతులను పైకి లిఫ్ట్ చేసి గాలి వదులుతూ లోయర్ బ్యాక్ నుంచి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. కిందికి వెళ్ళగానే 2 చేతులను కింద ఉంచి మీ హెడ్ ఏదైతే ఉందో దాన్ని లెగ్స్ వైపు పుష్ చేయాలి. గాలి పీల్చుకుంటూ మళ్ళీ పైకి, గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్, గాలి పీల్చుకుంటూ మళ్ళీ పైకి రావాలి, గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్. మరొకసారి గాలి పీల్చుకుంటూ పైకి వెళ్ళాలి, గాలి వదులుతూ 2 చేతులు రిలాక్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మనం విన్యాస ఆసన సీక్వెన్స్లోకి వెళ్దాం. ఈ ఆసన సీక్వెన్స్లో ఏంటి అంటే మీరు మెల్లిగా ఒక ఆసన నుంచి ఇంకో ఆసనకి మూవ్ అవుతూ ఉంటారు. మీకు అలా మూవ్ అవుతున్నప్పుడు బ్రెత్ ఏదైతే ఉందో దాన్ని ఆసనతో పాటు సింక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎనర్జెటిక్ ఫీలింగ్ వస్తుంది. ఈ పొజిషన్లో మీరు 2 కాళ్ళను దగ్గరగా ఉంచి గాలిని పీల్చుకుంటూ 2 చేతులను పైకి లిఫ్ట్ చేసి మీరు చైర్లో ఎలా కూర్చుంటారో అలా కూర్చోవాలి. ఈ పొజిషన్ని ఉత్కటాసన అంటారు. గాలి వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేసి 2 చేతులను మీ పాదాల పక్కన ఉంచాలి. గాలి పీల్చుకుంటూ రైట్ లెగ్ని వెనక్కి తీసుకువెళ్ళి అశ్వ సంచాలనకి వెళ్ళండి. గాలి వదులుతూ మీరు వెనక పాదాన్ని టక్ చేసి అధోముఖ శ్వానాసనకి వెళ్ళండి. గాలి పీల్చుకుంటూ ఫలకాసనం, గాలి వదులుతూ అష్టాంగ. నీస్ని కింద ఉంచి చెస్ట్ని 2 చేతులకి మధ్యలో ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా భుజంగాసనాలు. గాలి వదులుతూ నెమ్మదిగా సైడ్కి చూడాలి. గాలి పీల్చుకుంటూ సెంటర్కి, గాలి వదులుతూ ఇంకో సైడ్, గాలి పీల్చుకుంటూ సెంటర్కి, గాలి వదులుతూ మెల్లిగా అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. నా గాలి పీల్చుకుంటూ మెల్లిగా ముందుకు వాక్ చేస్తూ మలాసన. ఈ పొజిషన్లో కూర్చోవాలి. మీ స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి. అలాగే గాలి వదులుతూ మెల్లిగా 2 చేతులను కింద ఉంచి వెనక్కి వాక్ చేస్తూ అధోముఖ శ్వానాసనకి వెళ్తాం. కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి నీ ఏదైతే ఉందో దాన్ని 2 చేతులకు మధ్యలో తీసుకురావాలి. ఈ పొజిషన్లో వెనక లెగ్ని స్ట్రైట్ చేసుకొని 2 చేతులని ముందుకు చాపాలి. అలాగే గాలిని వదులుతూ మెల్లిగా అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. రెండో పక్క కూడా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ నీని 2 చేతులకు మధ్యలో ఉంచి గాలి వదులుతూ మెల్లిగా ముందుకు వాక్ చేయాలి. గాలిని పీల్చుకుంటూ మెల్లిగా వెనక్కి వెళ్ళి అధోముఖ శ్వానాసనలో హోల్డ్ చేయాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ కుడి పాదాన్ని 2 చేతుల మధ్య ఉంచి 2 చేతుల నడుము మీద ఉంచి మీ హిప్ని కిందకు పుష్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేస్తూ పైకి చూడాలి. ఇక్కడ 2 కళ్ళను ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే గాలి వదులుతూ 2 చేతులను కింద ఉంచి మీ హిప్ని వెనక్కి పుష్ చేస్తూ మెల్లిగా మీ
తల భాగం ఏదైతే ఉందో దాన్ని మోకాలికి దగ్గరగా తీసుకురావాలి. ఈ పొజిషన్లో మీకు ఫ్రంట్ లెగ్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా అశ్వసంచలనంగా వెళ్ళాలి. గాలి వదులుతూ అధోముఖ. గాలి పీల్చుకుంటూ రెండో కాలు కూడా అదే విధంగా చేయాలి. మీ పాదాన్ని 2 చేతుల మధ్యలో ఉంచి 2 చేతులను మీ నడుము మీద ఉంచి హిప్ పుష్ చేస్తూ ముందుకి, చెస్ట్ భాగాన్ని ఓపెన్ చేస్తూ పైకి చూడాలి. గాలి వదులుతూ 2 చేతులని కింద ఉంచి హిప్ వెనక్కి పుష్ చేస్తూ మీ హెడ్ని నీకి దగ్గరగా తీసుకురావాలి. గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలనం. గాలి వదులుతూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళండి. గాలి పీల్చుకుంటూ ఫలకాసన. గాలి వదులుతూ అష్టాంగకి వెళ్ళి మెల్లిగా భుజంగాసన. ఈ పొజిషన్లో గాలి వదులుతూ మెల్లిగా మీ బాడీని డ్రాప్ చేసి పామ్స్ ఒకదాని మీద ఒకటి ఉంచి మీ ఫోర్ హెడ్ కానీ చిన్ కానీ పామ్స్ మీద ఉంచవచ్చు. ఈ పొజిషన్లో రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి మెల్లిగా నీని లిఫ్ట్ చేస్తూ మీ ఫుట్ని ఆపోజిట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. ఇది మంచి స్పైన్ ట్విస్ట్, మీకు ఫ్లెక్సిబిలిటీ కోసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే రిలాక్స్డ్ ఉంటుంది. గాలిని పీల్చుకుంటూ నెమ్మదిగా మధ్యలోకి రావాలి. గాలి వదులుతూ లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ వే ఫోల్డ్ చేసి ఫుట్ని అవతల పక్క ఉంచాలి. గాలి పీల్చుకుంటూ సెంటర్లోకి. తర్వాత మెల్లిగా మీరు సుపైన్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఈ పొజిషన్లో లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ నుంచి రైట్ లెగ్ని మీకు చెస్ట్కి దగ్గరగా పుల్ చేస్తూ హెడ్ని లిఫ్ట్ చేయాలి. గాలిని పీల్చుకుంటూ రైట్ లెగ్ని విరిచి గాలి వదులుతూ లెఫ్ట్ లెగ్ని పుల్ చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. దెన్ మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. ఈ పొజిషన్లో 2 లెగ్ని ఫోల్డ్ చేసి యాంకిల్స్ పట్టుకొని గాలిని పీల్చుకుంటూ మీ నడుముని పైకి లిఫ్ట్ చేయాలి. గాలి వదులుతూ మెల్లిగా హిప్ని కిందికి తీసుకొచ్చి గాలి పీల్చుకుంటూ 2 లెగ్ని పైకి లిఫ్ట్ చేసి బెండ్ చేసి మీ ఫీట్ పట్టుకొని ఆనంద బలాసనకు వెళ్ళాలి. ఈ పొజిషన్లో మీరు మెల్లిగా రోల్స్ చేస్తే కనుక స్పైన్ రిలాక్స్ అవుతుంది. మెల్లిగా 2 కాళ్ళు రిలాక్స్ చేసి స్ట్రెచ్ చేసి ముందుకి శవాసనాలో రిలాక్స్ అవ్వాలి. ఇలా శవాసనాలో ఒక 2 నిమిషాలు మీరు బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండాలి. గాలిని దీర్ఘంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే దీర్ఘంగా వదలాలి. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు బ్రెత్ స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లిగా బాడీని రైట్ సైడ్కి తిప్పి 5 సెకండ్స్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తోటి మెల్లిగా సిట్టింగ్ పోస్చర్కి రావాలి. మీరు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఈ ఆసన ఫ్లో ఏదైతే ఉందో దీన్ని విన్యాస ఫ్లో అంటారండి. ఈ ఆసన సీక్వెన్స్ వల్ల మీకు బాడీ అంతా కూడా ఓపెన్ అవుతుంది. అలాగే బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం మూలంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఉదయం ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక డే అంతా కూడా మీకు చాలా ఎనర్జెటిక్గా అలాగే ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు ఆసన ప్రాక్టీస్. మరొక సీక్వెన్స్ తోటి చూసిండ్రు కదా నువ్వులా
యోగా అంటే ఉత్తిగా కాళ్ళు చేతులు తిప్పుడు కాదు, అది మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకునే ఒక మంచి విద్య. రోజు ఒక అరగంట దానికి టైం ఇస్తే చాలు, దావకాన్ల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి, ఒంట్లో నయా జోష్ వస్తుంది. మరి మీరు కూడా పొద్దుగాలనే లేచి యోగా స్టార్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక ఈరోజు మీకోసం ఒక మంచి నాష్టాని మీ ముందుకైతే పట్టుకొని వచ్చిన. సాధారణంగా కబాబ్లు అంటే అందరూ నాన్ వెజ్ అని అనుకుంటారు, కానీ ఇవాళ మనం చేసేది అచ్చమైన శాకాహారం. గదేనుల్లా మన చిక్పీ కబాబ్. నమస్కారం, స్మార్ట్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అంటే చిక్పీ కబాబ్. సో బ్రేక్ఫాస్ట్లో చిక్పీ కబాబ్ తీసుకోవాలా లేదా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చిక్పీ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన చిక్పీ, ఉల్లిపాయ ముక్కలు, గ్రేట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కారం పొడి, బేసన్. చిక్పీ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని నానబెట్టిన చిక్పీస్, యాక్చువల్లీ చిక్పీస్ని నేను ఏం చేశానంటే ఓవర్ నైట్ నానబెట్టేశాను. రాత్రంతా నానబెట్టేసి కావాలంటే మీరు బాగా ఉడికించుకోవచ్చు అనమాట. లేదంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టేస్తే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కబాబ్స్ చేస్తాం కాబట్టి, మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి అవసరం ఏమి ఉండదు. సో ఇలా నేను కబాబ్ గురించి నేను చిక్పీస్ని రాత్రి నానబెట్టేసి మిక్సీ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ చిక్పీని నేను యాడ్ చేసేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ నేను ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఉల్లిపాయలని యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని వేస్తున్నాను. నెక్స్ట్ నేను గ్రామ్ ఫ్లోర్ అనమాట, శనగపిండిని కొంచెం వేస్తున్నాను. ఆ బైండింగ్కి కావాలి కాబట్టి కొంచెం శనగపిండిని యూస్ చేస్తున్నాను. ఎప్పుడైతే శనగపిండి మనం డీప్ ఫ్రై చేయమో అప్పుడు చాలా మంచిదండి. జస్ట్ మనం షాలో ఫ్రై చేసుకొని, లేకపోతే ఇలా టిక్కీస్ లాగా చేసుకొని, బేసన్ చీలా అలా చేసుకుంటే ఈ మన శనగపిండి అనేది హెల్దీ అనమాట. సో దీని తర్వాత నేను కొంచెం ఉప్పుని వేస్తున్నాను. కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుంది. అండ్ మనము గ్రేట్ చేసిన అల్లం వేస్తున్నాము. కొంచెం మధ్యలో అల్లం టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసేద్దాం. చాలామంది తిని ఉంటారు చిక్పీస్ని, కానీ ఇలా ఎప్పుడు ఎవరు తిని ఉండరు. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. పిల్లలకి కానివ్వచ్చు, పెద్దలకి కానివ్వచ్చు. బికాజ్ ఆల్రెడీ మనం బాగా ఉడకబెట్టేసి చేయొచ్చు, లేదంటే రాత్రంతా నానబెట్టేసి చేసాం కాబట్టి మనకి చాలా ఈజీగా, తొందరగా, క్విక్గానే అయిపోతుంది అన్నమాట. సో ఆల్రెడీ మిశ్రమం మొత్తం నీట్గా నేను చేసేసాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది కొద్దిసేపు అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం రౌండ్గా టిక్కీ రూపంలో చేసుకోవాలన్నమాట. మీకు సైజ్ని బట్టి చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఈజీగా బైండ్ అయిపోయింది. చిక్పీస్ మనం ఏ ఏజ్ గ్రూప్ కన్నా కూడా ఇవ్వచ్చు, ఈజీగా మనకి అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇలా టిక్కీస్ రూపంలో చేసాము. దీనికన్నా ముందు కొంచెం నూనెను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం నూనెను వేస్తున్నాను. మిగతా మిశ్రమం అంతా కూడా మనం స్మాల్ టిక్కీస్ లాగా చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకవేళ మీ పిల్లలు మిర్చి అలా తినకపోతే మిర్చి ఒక్కటి స్కిప్ చేసి, కావాలంటే ఇంకా టేస్టీగా కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకొని కూడా చేయొచ్చు అనమాట. చిక్ పీస్తో పాటు మనం ఇక్కడ లాస్ట్లో మనం
నువ్వులని కూడా యాడ్ చేస్తున్నామండి. సో దీంట్లో ఇంపార్టెంట్ నువ్వులు కూడా అనమాట. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, అవునా? అండ్ దాంతోపాటు నువ్వులు అనేవి చాలా హెల్దీ కూడా. ఐరన్ కానివ్వచ్చు, కాల్షియం కానివ్వచ్చు, చాలా హెల్దీ. సో చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ తెల్ల నువ్వులే మంచివి అనుకుంటారు, నల్ల నువ్వులు ఎక్కువగా తినరు. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టు అయితే నల్ల నువ్వుల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. సో ఇలా మనం నల్ల నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు కూడా చాలా యూస్ చేయొచ్చు. చాలామంది తీసుకోరు, బట్ తీసుకుంటే చాలా హెల్దీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇలా మనం 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 2 వైపులా కాల్చుకుందాం. ఇలా 2 వైపులా కాల్చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కబాబ్స్ ఇలాగే ఉన్నాయి కదా, కావాలంటే మీరు ఇలాగే తినేయచ్చు, ప్రోటీన్ రిచ్ అయిపోతుంది. లేదు మీరు ఇంకేదన్నా కార్బోహైడ్రేట్ సోర్సెస్ కావాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ పిల్లలకైతే బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రౌన్ బ్రెడ్లో కొంచెం నెయ్యి వేసి కాల్చి 2 వైపులా ఇది మధ్యలో పెట్టేసి ఒక మంచి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో మనం అలా కూడా ఇవ్వచ్చు అనమాట. లేదు ఇంకా బ్రౌన్ బ్రెడ్ కూడా వద్దు అని అనుకున్నప్పుడు మీరు ఒక రోటీ ఉంటుంది కదా, చపాతీ కానీ, జనరలీ మనం వీట్ రోటీ అనేది చాలా హెల్దీ అండి మైదా రోటీ కన్నా. సో అలా వీట్ రోటీలో ర్యాప్ చేసేసి కావాలంటే కొంచెం మంచి ఫ్రెష్ క్రీమ్ అట్లా యాడ్ చేసి ఇచ్చినా కానీ కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. సో 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఒకవేళ నేను ఇక్కడ ఉడకపెట్టలేదండి చిక్ పీస్ని, మీరు ఉడకపెట్టేస్తే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది. కొంచెం నేను సోక్ చేసి పెట్టాను. సో ఇలా మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో హెల్దీ చిక్ పీ కబాబ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఓన్లీ టేస్టే కాకుండా హెల్త్ వైజ్కి కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఈ చిక్ పీ అనేది అందిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, గీ శనగల కబాబ్ తయారీ ఎంత ఈజీనో. గిది ఉత్త స్నాక్స్ లెక్కనే కాదు, మన ఒంటికి ఒక టానిక్ లెక్క పనిచేస్తుంది. శనగలు తింటే ఐరన్ మస్తుగా దొరుకుతుంది. దానివల్ల నెత్తురు తక్కువ ఉన్నోళ్ళకు మంచి బలం వస్తుంది. గిన్ని లాభాలున్న ఈ చిక్ పీ కబాబ్ను అస్సలు వదలొద్దు. మీరు కూడా గీ వంటను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి శబాష్ అని అనిపించుకోర్రి. ఇక మన కింద పనిచేసేటోళ్లకు మనం ఎంతవరకు యాది పెట్టుకుంటాం చెప్పుర్రి. పని ఉన్నంతసేపు వాడుకొని పని అయిపోగానే మర్చిపోతాం కదా. కానీ మన గోల్కొండను పాలించిన కుతుబ్షాహీ రాజులు మాత్రం నమ్మిన బంటులను గుండెల్లో పెట్టుకున్నారు. యుద్ధ భూమిలా ప్రాణాలిచ్చిన కమాండర్ల కోసం వాళ్ళు సచ్చినాక వాళ్ళ పక్కనే సమాధులు కట్టించి రాజమర్యాదలు ఇచ్చిర్రు. రాజులంటే అహంకారం కాదు, తమ కోసం బతికినోళ్లను సచ్చినాక కూడా నెత్తిన పెట్టుకునుడే నిజమైన గొప్పతనమని నిరూపించిర్రు. ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవమే మనల్ని చరిత్రలో నిలబెడుతుందని గీ కమాండర్ల టూమ్స్ మనకు చెప్తున్నాయి. గా రాజుల పెద్ద మనసుకు, గా రాజరికపు వైభవానికి ప్రతీకగా నిలిచిన గీ ముచ్చటేందో డాక్టర్ కేదరేశ్వరి మేడం మాటలల్లనే ఒక్కసారి ఇందాం పాండ్రి. ఇవాళ రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండలో కూర్చుని ప్యారడైజ్ ఆన్ ఎర్త్ ఏమిటో నేను పర్సనల్గా కూడా తెలుసుకోవడం అయింది. ఈ మల్లెపూల తోటలో కూర్చుని ఈ ఫ్రాగ్రెన్స్, మల్లెపూల ఫ్రాగ్రెన్సు, ఈ గ్రీన్ ఎన్వైర్న్మెంటు, వెనకాల కమాండర్స్ టూంబ్. కుతుబ్షాహీలు రాయల్ నెక్రోపాలిస్ అంటాం, కానీ ఈ ఏరియాని వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. వాళ్ళకి లాయల్గా పనిచేసిన వాళ్ళ గ్రేవ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకు కూడా టూమ్స్ కట్టించడం జరిగింది. ఈ యాటిట్యూడ్ ఏం తెలుస్తుంది? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వెనకాల మనం చూస్తున్నాం వాళ్ళ కమాండర్స్ టూంబ్ 17th centuryలో కట్టడం జరిగింది.
ఈ ఈ తోట, ఆ టూంబు, దాని మీద వర్క్మెన్షిప్ నేను ఇదివరకు ఎపిసోడ్స్లో మీకు చెప్పాను. వాళ్ళు ఏ పని చేసినా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, లాస్ ఆఫ్ నేచర్ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేశారు. తావీద్ అండ్ మిజాన్, యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేశారో చూడండి. గార్డెన్స్, స్టెప్ గార్డెన్స్ లాగా లీడింగ్ టు ద కమాండర్స్ రూమ్. ఈ కమాండర్స్ రూమ్లో ప్రత్యేకత ఈ ఆర్చెస్ చూస్తున్నారు కదా. ఈ ఆర్చెస్ని మనం డ్రెస్సెస్కి లేస్ పెట్టినట్టు ఈ ఆర్చెస్ని కూడా బ్యూటిఫుల్ జామెట్రిక్ ఫ్లోరల్ డిజైన్స్ తోటి లేస్ చేయడం, స్టక్కో వర్క్లో చేయడం జరిగింది. పైన మనం కుతుబ్ షాహీ బడ్ కూడా చూస్తున్నాము. వాళ్ళ గ్రేవ్స్ మీద, వాళ్ళ టూంబ్స్ మీద ఈ రాయల్ కింగ్స్ ఏదైతే డెకరేటివ్ స్టక్కో వర్క్ వాడారో అదే వాళ్ళ కమాండర్ టూంబ్ మీద కూడా వాడారు. దిస్ షోస్ ద లార్జ్ హార్టెడ్నెస్ అన్నమాట. వాళ్ళ విశాలమైన హృదయం కనిపిస్తోంది. సో ఈ హెరిటేజ్లో న్యాచురల్ హెరిటేజ్, బిల్ట్ హెరిటేజ్, హ్యూమన్ హెరిటేజ్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్, గ్రాటిట్యూడ్ అనేది, లాయల్టీ అనేది, ఈ కమాండర్ కూడా ఎంత లాయల్గా ఉండుంటారో ఇక్కడ టూంబ్, గార్డెన్ టూంబ్ కట్టించుకోవడానికి. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ హెరిటేజ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ వెరీ మచ్ టుడే. ఈ టూంబ్ మీరు పైన చూస్తే మినరెట్స్, ఆ టూంబ్ అప్టర్న్డ్ ఫ్లవర్ పెటల్స్లో, దాని తర్వాత దాని కింద రిడ్జ్, డైమండ్ రిడ్జ్ లాగా మధ్య మధ్యలో ఫ్లోరల్ మోటివ్స్ తోటి చూస్తే మనకి ఏమర్థం అవుతోందంటే వాళ్ళు ఏమీ డిఫరెన్షియేట్ చేయలేదు. వాళ్ళ జనాలకి, వాళ్ళ ప్రజలకి, వాళ్ళకి పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేశారు. ఆ ఫ్లోరల్ ఐటమ్స్, ఆ నాలుగు పక్కల మినరెట్స్, ఆ మినరెట్స్ కింద సపోర్టింగ్ పిల్లర్స్ వర్క్మెన్షిప్ చూడండి. ఫ్లోరా, ఫానా, జామెట్రికల్ డిజైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ట్రూలీ ద యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్. చూసిండ్రు కదా, గిది మన గోల్కొండ రాజుల చరిత్ర. అధికారం తలకెక్కిన రోజులలో కూడా నమ్మిన బంటును నెత్తిన పెట్టుకున్నారు. గీయల్లా సమాజంలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నోళ్ళే, పైసలు ఉన్నోళ్ళే కింద పనిచేసేటోళ్ళను ఎట్లా చూస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజుల గొప్పతనానికి ప్రతీకగా నిలిచిన గీ గోల్కొండ వైభవానికి, మన తెలంగాణ సంస్కృతిని గిట్లనే కాపాడుకుందాం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడుండ్రి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా కనెక్టివ్ మేజర్ సినిమా, ఉదయం 11 గంటలకు మిలాదున్ నబీ అదాబ్ హైదరాబాద్ స్పెషల్ ప్రోగ్రామ్, మధ్యాహ్నం 12:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హర్విల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. ఈ రోజు మధ్యాహ్నం వైఫ్ సినిమా, శివాజీ, ప్రీతా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. సాయంత్రం 5:30 మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆట పాట కార్యక్రమం. ఈ రోజు రాత్రి చిరంజీవులు సినిమా, రవితేజ, సంగవి, శివాజీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చరలో తెలుసుకుందాం. ఇక నేను ముందుగా అడిగిన క్వశ్చన్ గుర్తుందా? గోవాలో ఉన్న ఏ ప్రసిద్ధ చర్చిల సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పవిత్ర పార్థివ దేహం భద్రపరిచింది అని. ఏ. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్, బి. శాంటా క్రూజ్ చర్చ్, సి.
బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, డి సే క్యాథడ్రల్. ఇక ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో ఇప్పుడు చూద్దాం. సి బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyadigiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం అలా జరంత పైలం.